అందరికీ నమస్కారం. శ్రీమాత్ర నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 28వ తేదీ సోమవారం రోజున అయితే ఈ తులారాశి వారికి ఇద్దరు వ్యక్తుల వలన జరగబోయే తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కనుక ఈ రాశి వారి జీవితంలోకి ఆ ఇద్దరు వ్యక్తుల వలన మీకు ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఏమిటండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశి కిందికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ప్రతి రాశికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, ఒక విలువ, ఒక విలక్షణమైనటువంటి స్వభావాలు అయితే ఉంటాయి. మరి తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉంటుంది. మిగిలినటువంటి కొన్ని రాశుల కంటే కూడా ఎన్నో భిన్నమైనవిగా ఈ యొక్క తులారాశి ఎంతో భిన్నమైనది. వీటిని అర్థం చేసుకోవడం కానీ, లేదంటే వీరి యొక్క తెలివితేటలు, వీరి జ్ఞానాన్ని ఎవరైనా సరే అర్థం చేసుకోవాలంటే ఒక పెద్ద సవాలని చెప్పుకోవాలి. ఒకసారి అర్థం చేసుకుంటే గొప్ప స్నేహితులుగా వీరు మారిపోతారు. ఇంతకన్నా కూడా మంచి స్నేహితులు, మంచి మనుషులు మిగతా వారికి దొరకరన్నా అనుకుంటారు. కానీ వీరికి ఏంటంటే గనక ఎక్కువగా ధైర్యంతో పాటుగా అలాగే మంచి జ్ఞానం వీరికైతే సొంతమని చెప్పుకోవచ్చు. అలాగే రాశి వారి యొక్క వీరి స్వభావం వీరి ఎలా ఉంటుందంటే కనుక వీరు ఏదైనా సరే కష్టాన్ని అనుభవించినా పర్లేదు అనుకుంటారు. కానీ ఎదుటి వ్యక్తులు మాత్రం కష్టాల్లో పడకూడదు అని చెప్పి అనుకుంటారు. అతి మంచితనం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి అని చెప్పుకోవచ్చు. అయితే వీరి అతి మంచితనం వలన కొంతమందికి వీరిని ఆఖరిగా తీసుకొని కొన్ని విషయంలో మోసపరుస్తూ ఉంటారు. వీరి మనస్తత్వం చాలా అంటే దృఢంగా ఉన్నప్పటికీ కూడా, మంచి ఆలోచన చేస్తున్నప్పటికీ, మార్గంలో నడుచుకున్నప్పటికీ కూడాను కొంతమంది వ్యక్తులు వీరిని ఆసరాగా తీసుకొని వీరు అనవసరంగా ఏదో ఒక విషయంలో వీరిని ముందుకు వెళ్ళనివ్వకుండా కూడా చేస్తూ ఉంటారు. వీరి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. కానీ ఎవరైనా వీరిని మోసం చేసినా, కించపరిచినా, లేదంటే వీరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా కానీ అసలు సహించరు. ఎవరైనా కాదండి, వీరికి చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే వీరితో జాగ్రత్తగా ఉండాల్సి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయితే వీరి యొక్క భావోద్వేగాలు కూడా ఎవరికి కూడా అంతు చిక్కనివిగా ఉంటాయి. అంటే పైకి ఎంత కఠినంగా, గంభీరంగా కనిపించినా కూడా వీరి లోపల సముద్రం అంతా భావోద్వేగాలు దాగి ఉంటాయి. ప్రేమ, ద్వేషం, ఆనందం, బాధ, ఇలా ఏదైనా కానివ్వండి వీటి నుండి తీవ్రంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక వీరి జీవితంలో నిందను ఆరోపణలు కూడా ఎక్కువగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని కూడా వీరు చిన్నప్పటి నుంచి కూడా వీరు అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ఈ యొక్క రాశి వారికి అయితే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎవరైనా సరే ఆపదలో ఉన్నారంటే ఖచ్చితంగా మంచి సహాయం చేస్తే మనసు అయితే తులారాశి వారికి అయితే ఉంటుంది. ఇలాంటి మంచి మనస్తత్వం అయితే రాశి వారికి అయితే ఉంటుంది. అంటే ఎవరైనా ఆపదలో ఉంటే చలించిపోతూ ఉంటారు. అలాగే చూస్తూ ఉన్నారు. వారికి తోచిన సహాయం అనేది ఈ యొక్క తులారాశి వారైతే చేస్తూ ఉంటారు. అందుకే ఈ యొక్క తులారాశి వారికి దైవ అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా అయితే ఉంటుంది. అయితే వీరు చేసే మంచి పనుల వల్ల కూడా దేవుడు కూడా వీరిపైన కటాక్షం అనేది చూపిస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే జూలై 28వ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క తులారాశి వారికి దినఫలాల్లో యొక్క తులారాశి వారి వ్యక్తులకి చూస్తే ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు పరిచయం ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల వల్ల మీరు ఒక సమస్యలోకి నెట్టబడే అవకాశం ఉంటుంది. ఈ రోజునైతే కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఈ యొక్క తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకి వారు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎవరితోనైనా సరే గొడవకు దిగడం, ఆ గొడవ కాస్త ఎక్కువగా అవ్వడం, ఇలా మీరు ఉద్దేశంతో మీరే వాళ్ళతో దిగటం, వాళ్ళకు సపోర్ట్ చేయాలని చెప్పే ఉద్దేశంతో మర్యాద అయిన సమస్యలు చిక్కుకోవడం, ఇలాంటి పరిస్థితులు అయితే మీకు ఈ రోజున అయితే కనిపిస్తూ ఉన్నాయి. లేనిపోని నిందలు, ఆరోపణలు కూడా మీ పైకి రావడం అనేది జరుగుతుంది. మీరు చేయని తప్పుకు నింద కూడా పడడం అనేది ఈ సమయంలో
వారి ఇద్దరు వ్యక్తుల వల్ల కూడా అయితే జరుగుతుంది. ఈ యొక్క అంశంలో ఈ యొక్క రాశి వారు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. లేనిపోని గొడవల జోలికెత్తే అసలు వెళ్ళకండి. ఇతరులకు సహాయం చేయడం మంచిదే, అయినప్పటికీ కూడా ఆ సహాయం మీ కుటుంబ సభ్యులకి చేయకూడదనే విషయాన్ని గమనించాలి. ఇక ఈ తులారాశిలో జన్మించిన వ్యక్తులకి వ్యాపారం అంటే ఒప్పందాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. నమ్మకం లేని వ్యక్తులతో భాగస్వామ్య ఒప్పందాలతో చేసుకోవడం, నమ్మకం లేని వ్యక్తులకి డబ్బు ఇవ్వడం, అలాగే నమ్మకం లేని వ్యక్తులతో మీరు ఆర్థికపరమైన లావాదేవీలు జరపడం, ఇలాంటి పనులు అస్సలు చేయకండి. చేశారంటే మీరు కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవడం చాలా ఉత్తమం. అలాగే ఈ రాశి వారు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి మీకు అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి అయితే లభించబోతుంది. మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడే మార్గం అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. మీకు రాశి వారికి వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం జీవితంలో మీరు చాలా మేలు చేయబోతుందని కూడా చెప్పుకోవాలి. ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు ఎవరైనా సరే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని చెప్పి ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తూ దానికోసం డబ్బు సమకూర్చుకోవడం ప్రయత్నాలు చేస్తున్నారా, లేదా చక్కటి అనువైన స్థలం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక మీకు మంచి స్థలం లోన్లు కోసం అప్లై చేసుకొని లోను శాంక్షన్ అవుతుంది. లేదా టెన్షన్ పడుతున్నారు మీరు వ్యాపారాన్ని ప్రారంభించడానికి, పరిస్థితులు అన్నీ కూడా ఈ రోజునైతే అనుకూలించబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారు శుభవార్తలు కూడా మీరైతే వినే అవకాశాలు అయితే ఈ యొక్క రాశి వారికి అయితే ఈ రోజునైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారు మీ యొక్క పనులకు సకాలంలో ఈ రోజున పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగానైతే ఉంటాయి. ఇక ఈరోజు మీకు మంచి శుభవార్తలు అయితే ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో చాలా లాభాలు వస్తాయి. ఇక ఉద్యోగంలో సంతోషకరమైన సమాచారం అయితే అందుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఆకస్మిక ప్రయాణాలు, ఇంట బయట ఒత్తిళ్లు కూడా తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక కొత్త విషయాలు కూడా తెలుసుకుంటారు. ప్రతి బాట వెలుగులోకి వస్తాయి. ఆర్థిక అభివృద్ధి, నూతన పరిచయాలు, వ్యాపారాలు విస్తరిస్తాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం వల్ల శుభవార్తలు అయితే అందుతాయి. ఈ యొక్క తులారాశి వారికి ఈ రోజున గ్రహస్థితులు అనేటివి ఏ విధంగా అయితే ఉండబోతున్నాయి. కాబట్టి ఈ యొక్క తులారాశిల వారు జన్మించినటువంటి వారికి భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కనుక ఈ రోజున అయితే ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు ఏం జరుగుతుంది, మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయాన్ని పూర్తి వివరణ ఈ వీడియోలో అయితే స్పష్టంగా ఉంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంతవరకు చూసినట్లయితే ధన్యవాదాలు.